కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని చిన్నమల్లారెడ్డి గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్నా విద్యుత్ అధికారులు ఇప్పటివరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కేటాయించలేదని తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద కరెంటు లేకపోవడంతో వరి తూకం వేయడం లేదని రైతులు తమ ఆవేదన తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇప్పటివరకు వరి తూకం వేయలేదన్నారు. విద్యుత్ అధికారులు పంటలకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు ధర్నా విరమించమని మెదక్ కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నేను ముఖ్యంగా మా కరెంట్ సమస్య డీడీలు ఫస్ట్ ఏమైందంటే ఓవర్లోడ్ కింద ఓవర్లోడ్ ఉన్నదంటే డీడీలు కట్టింది 36 మంది మొత్తం 36 మందిని కట్టాలని ఏమైంది ఓవర్స్ వచ్చింది. ఓవర్స్ వస్తే ఓవర్స్ కట్టింది. మా కాలకర్మానికి ఏమైంది మార్చిలో పెద్ద వడగల వాన వచ్చి మొత్తం ఊరు మొత్తం కంబాలు రైళ్లు విధ్వంసం చేసిపోయింది. అప్పుడు కంబాలు ఒక 12 రోజులు మొత్తానికి కరెంట్ లేకుండా తాత్కాలికంగా చేసి అదో రూల్ అయిన ప్రాబ్లం ఉంది. కంబాలు మళ్ళీ ఇప్పుడు 3 ట్రాన్స్ఫార్మర్లకి వెళ్ళి 2 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ అయినా ఇచ్చారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కట్టలేము, అయ్యలేదు, శాంక్షన్ ఇయ్యలేదు, ఏం చేయలేదు. ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు 2 నెలల 10 రోజులు అవుతుంది. అలా మాత్రం గద్దెలు కట్టిపోయారు తప్ప ఏం చేయదు, చేసింది ఏం లేదు. మళ్ళా కంబాలు అడేసిపోయారు. 23 రోజులు అవుతుంది. ఇప్పటికీ 3 కంబాలు వాతీలు పెట్టిపోయారు. పెద్ద వర్షం పడితే మాకు పోలు వేయరాదు, లూజులు అయిన చేయరాదు, ఏమి చేయరాదు. ఏకి ఫోన్ చేసినాం, ఏ దగ్గరకు పోయినాం, ఎస్సీ దగ్గరకు పోయినాం, డి దగ్గరకు పోయినాం. మా ఊరు మొత్తం పై కలిసినాం. రైతులమంతా ఎంతమంది కలిసినాము. వాళ్ళు ఓకే మేము శాంక్షన్ ఇచ్చేసినాం బై, కాంట్రాక్ట్ చెప్పుకుంటాం. కాంట్రాక్ట్ పోతే నాకు సంబంధం లేదు బై, ఏం చెప్పుకుంటాం. అసలే ఫోన్లో పట్టాడు మొత్తం మీద మొత్తం ఎంత మా తిమ్మపల్లి ఏ రైతు చేసినా